ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం 4వ వచనం. సామ్ 110:4. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ద లార్డ్ హ్యాస్ స్వాన్ అండ్ విల్ నాట్ రిపెంట్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన పునరుద్ధాన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క మాట ఎంత స్థిరమైనదో, ఎంత బలమైనదో, ఎంత యథార్థమైనదో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమనుందండి? యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. అవునండి, మన దేవుడు మారినవాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన వాగ్దానములు నెరవేర్చబడతాయి. కాబట్టి మనకు కావాల్సింది విశ్వాసము. నా ప్రియ సహోదరి, మన జీవితంలో అనేకమైన సార్లు అనేక మంది మాట ఇచ్చి మాట తప్పుంటారు. వారి మానవులు. అయితే మన దేవుడు సజీవమైన దేవుడు. ఆయన మాట తప్పనివాడు. మన జీవితాల్లో ఏదైతే వాగ్దానం చేశారో అది నెరవేరుస్తారు తగిన సమయంలో. కాబట్టి విశ్వాసం కలిగిన వైపు చూసి మేలు ఆశీర్వాదం పొందుకుందాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన దేవుడు. ప్రభువా, స్వస్థపరుస్తానన్నారు, స్వస్థపరుస్తారు. నీతోనే ఉంటానన్నారు, ఉంటారు ప్రభువా. అయితే మాకు కావాల్సింది విశ్వాసము, నమ్మకము. మీ మీద ఆధారపడాలి, మిమ్మల్ని ప్రేమించాలి. మీ మాటలు, మీ వాక్కు మా జీవితం ఉండాలి నాయన. అప్పుడే ఈ యొక్క మేళ్ళన్నీ చూస్తాం. ఎన్నోసార్లు విశ్వాసం లేక ఎంతో నష్టపోతున్నాం. ఎన్నోసార్లు మీ వాక్యం మా జీవితంలో లేక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నాం. క్షమించండి. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ వాక్కు, మీ మాట మా జీవితాల్లో నిలిచి ఉండడానికి సహాయం ఇచ్చేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినము ప్రభు దినము ప్రభునందు ఆనందించడానికి, సంతోషించడానికి, గణపరచడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి ప్రభా ప్రతి కుటుంబంలో మీ యొక్క ఆలోచనలు నెరవేర్చండి, సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 110:4, "The Lord has sworn and will not change his mind." When God makes a promise, it is not like human promises that may falter or change. God swears by his own name, and he never breaks his word. His faithfulness is absolute, his character unchanging, and his promises eternal. My friends, let us put our trust in his word.